ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, మీరు ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపను బట్టి మీరంతా ఈ దినం వరకు బాగున్నారని, గతించిన నెలంతా దేవుడు మీకు తోడుగా ఉన్నారు, మనకు తోడుగా ఉన్నారు. అనేక పరిస్థితులు ఎదురైన ప్రతి పరిస్థితులను విడిపించి సజీవులుగా ఉంచి ఈరోజు మరి యొక్క నెలలోనికి మనం ప్రవేశించడానికి మరి యొక్క ఆదివారమును కూడా మనకు అనుగ్రహించి ఈ పునరుత్థాన దినమున దేవుని స్తుతించడానికి దేవుడు మనకి ఇంత అవకాశాన్ని ఇస్తూ మన ఆయుష్కాలను పొడిగిస్తూ మరలా మనతో మాట్లాడుతూ మనల్ని లేవనెత్తుతూ నేనున్నాననే ధైర్యాన్ని ఇస్తూ ఈ దినం వరకు నడిపించారు. ఇక ముందు కూడా తప్పక మిమ్మల్ని నడిపిస్తారు. ఆయనపై ఆధారపడిన మిమ్మల్ని ఎప్పటికీ దేవుడు విడిచిపెట్టడు. తప్పకుండా మీకు తోడే ఉంటారు. ఆయనపై ఆధారపడండి. ఈ సంవత్సరంలో దేవుడు 5 నెలలు మనతో ఉండి మనల్ని నడిపించారు. ఈ 6వ నెలలో జూన్ నెలలో మీరు ఏ కార్యంలో అయితే తలపెడుతున్నారో, ఏవైతే చేయాల్సిన భారాలు బాధ్యతలు మీపై ఉన్నావో వాటన్నిటిలో దేవుడు మీకు తోడై ఉంటారు. వాటన్నిటినీ దేవుడు దాటిస్తాడు. అందువల్ల ఈ నెలలో అడుగు పెడుతూ ఇవన్నీ ఎలా జరుగుతాయని ఆలోచించొద్దు. మీ ప్రతి భారమును ప్రభువుపై వేయండి. మీ భారాలన్నీ కూడా ఆయన మోయబోతున్నాడు. మరి ముఖ్యంగా ఇంకెవరైనా సమస్యలు ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ ప్రతి సమస్యను గురించి ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన సమస్యను దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. దేవుడు తప్పకుండా మీకు తోడేయండి. ఈ నూతన నెలలో అనేక అద్భుతాలు మీ జీవితంలో చేయబోతున్నారు. విశ్వాసంతో ఉండండి, నిరీక్షణతో ఉండండి. తప్పక మీ జీవితంలో పెండింగ్లో ఉన్న ప్రతి కార్యం యొక్క నెరవేర్పును చూడబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ నూతన నెల కొరకు, ఈ పునరుత్థాన దినము కొరకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 128వ అధ్యాయము 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఆమెన్. శక్తి కలిగిన వాగ్దానాన్ని దేవుడి నెల కొరకు మనకు అనుగ్రహించారు. నిజంగా ఈ మాట ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో నిశ్చయముగా ఇది జరుగుతుంది. ఇంతవరకు కష్టార్జితం ఎంతగా వ్యర్థమైన వాటి కొరకు మట్టిపాలైపోయినట్లుగా అయిపోయిందో, ఈ నెల నుండి ఆ విధంగా అవ్వకుండా, ఈ నెల నుండి అట్టి విధంగా అవ్వకుండా నిశ్చయముగా నీ కష్టార్జితమును నీవే అనుభవించడానికి, నీవే దాని ద్వారా నీవు సంతోషించడానికి, నీ కుటుంబం సంతోషించలాగున, దాని ద్వారా నీ కుటుంబం సంతోషించలాగున దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. నీ యొక్క కష్టం వల్ల కలిగిన ప్రతిఫలము పూర్తిగా నీ క్షేమకరమైన దీవెనకరమైన విషయాలకు ఉపయోగపడాలన్న దీవెన ఎంతో శ్రేష్టమైనది. దినమంతా కష్టపడి, నెలంతా కష్టపడి సంపాదించిన ధనము వ్యర్థమైన విషయాల కొరకు వడ్డీల పాలు, వ్యసనాల పాలు, మందుల పాలు, లేక దొంగల పాలు, మోసగాళ్ల పాలు, రోగాల పాలు, ప్రమాదాల పాలు, అలాగనే మన విలువైన శారీరక, మానసిక, ఆత్మీయ వనరులు, బలము, జ్ఞానము, తెలివితేటలు, శక్తి సామర్థ్యతలు మంచిగా మన కొరకు వాడబడక దుష్టత్వం పాలవ్వడం, దుర్మార్గుల పాలవ్వడం, మట్టి పాలు కావడం, అవి వేరొక వ్యర్థమైన అన్యమైన వాటికై ధారపోయడం ఎంతోమంది జీవితాల్లో జరుగుతున్న వాస్తవం. మన కుటుంబము భోజనపు బల్ల చుట్టూ చేరి అరకొర ఆహారంతో, జీవితంలో తీరని అవసరతలతో, అసంపూర్ణ ఆరోగ్యముతో అసంతృప్తిగా ఉండడం, సంపాదించినదంతా మన క్షేమకరమైన జీవితం కొరకు కొంచెమే వాడుకోగలగడం ఎంతో బాధ కలిగించే విషయం, ఎంతో మనోవేదనకు గురి చేసేటువంటి విషయం. ఇటువంటి దుస్థితిని మార్చడం కొరకే, నా నుండి తొలగించుట కొరకే రక్షకుడైన ప్రభువు ఈ వాగ్దానాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. ఈ అద్భుతకరమైన వాగ్దానము ఈ దీనస్థితికి పూర్తిగా భిన్నమైనది. మన చేతుల కష్టార్జితము మనమే అనుభవించడం అనేది ఎంతో గొప్ప ఆశీర్వాదం. మన చేతుల కష్టార్జితము పొంగి పొరలి
ఇక మరెందరికీ సహాయపడ్డము మనకు ఎనలేని సంతృప్తినిస్తుంది. ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలని అందరూ కూడా ఆశిస్తూ ఉంటారు. ప్రేమ కలిగిన దేవుడు కూడా ఈ వాగ్దానాన్ని మనందరి జీవితంలో నెరవేర్చాలని ఆశపడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఎన్ని వాగ్దానములు అయితే ఉన్నావో అవన్నీ కూడా నీ జీవితంలో నెరవేర్చాలన్నదే ఆయన ఉద్దేశము. వాక్యం సెలవిస్తూ ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నదని. అయితే నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించాలి. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నీవు ఒక పని చేయాల్సి ఉంది. అది భారమైనది కాదు, బరువైనది కాదు, ఖర్చుతో కూడుకున్నది అసలే కాదు. అదెంతో సులువైంది. అది వాగ్దానము కర్త అయిన యేసు మాత్రమే ఈ వాగ్దానములన్నీ కూడా అమలు చేయగలరని నమ్మి, ఆయనే సర్వ వాగ్దానములకు మూలమని క్రీస్తుని అంగీకరించి ఆయనందు విశ్వాసం ఉంచాలి. ఆయన నీ జీవితంలోనికి ఆహ్వానించాలి, నీ కుటుంబంలోనికి ఆహ్వానించాలి. ఆయన నీ జీవితంలో అడుగు పెడితే నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఒక ప్రవక్త ప్రవచించారు, మార్గము సరళం చేయుడి అని. ఎవరికి మార్గము సరళం చేయాలి అంటే వాగ్దానముకు కర్తైన క్రీస్తు నీ జీవితంలోనికి రావడానికి మార్గము సరళం చేయాలి. ఆ గొప్ప రక్షకుడు నీ జీవితంలోనికి రాకుండా నీ జీవిత మార్గములో ఏవైనా ఆటంకములు, అడ్డుబండులు ఉన్నవేమో, అవి ఇంతకాలం నుండి ఇన్ని వాగ్దానాలు వింటున్నాను కానీ ఏది కూడా నా జీవితంలో నెరవేర్చబడలేదు అనే నిరుత్సాహము, నిరాశ అనే అడ్డుబండి కలిగి ఉన్నవేమో. ఆయన చెయ్యగలడా, నాలాంటి జీవితంలో కూడా ఆయన చేయగలడా అనే అవిశ్వాసం అనే అడ్డుబండ కలిగి ఉన్నావేమో. నేను సంపాదించేదంతా వ్యర్థంగా పోతుంది, అనారోగ్యాల కొరకు పోతుంది, వడ్డీల కొరకు పోతుంది, అద్దెల కొరకు పోతుంది, ఈ విధంగా సమస్తం కూడా వ్యర్థమైపోతుంది కదా, ఇది మార్చబడుతుందా, నేను నా కుటుంబం అనుభవించడం సాధ్యమవుతుందా అనే అడ్డుబండని ఎదుట ఉందేమో. ఆయన అందరికీ దేవుడా, ఆయన నాకు కూడా సహాయం చేస్తాడా అనే అడ్డుబండ నీవు కలిగి ఉన్నవేమో. ఈ అడ్డుబండలు, ఈ ఆటంకములన్నీ కూడా ఆయన నీ దగ్గరకు రాకుండా నీ మార్గములో అడ్డుగా ఉన్నవేమో. ఆయనకిష్టం లేని నీ పాప జీవితము, నీ వ్యసనాలు, ఆయన మార్గముని విడిచి వెళ్ళిన నీ పరిస్థితి ఆయనకు నీకు మధ్య అడ్డుబండగా, ఆటంకంగా ఉన్నదేమో. అయినప్పటికీ ఎంతమాత్రం భయపడొద్దు. నీ పాపములు ఒప్పుకొని నీ దోషముల కొరకు పశ్చాత్తాపపడి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడి నీవు ఈ విధంగా ప్రార్థించు. యేసయ్యా, మీరు నాకు కావాలయ్యా, పాపిని నన్ను కరుణించి నాలోనికి రండయ్యా, నా కుటుంబంలోకి రండయ్యా అని నీవు కన్నీటితో ప్రార్థిస్తే నీ ప్రార్థన ఆయన నీ దగ్గరికి రావడానికి మార్గం తెరుస్తుంది. ఆయన నీ జీవితంలోనికి వస్తే, నీ కుటుంబంలో ఆయన అడుగు పెడితే నీ జీవితం అంతా కూడా మారిపోతుంది. నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. నీ జీవితంలో నువ్వు ఇంతవరకు అనుభవిస్తున్న శ్రమ, కష్టము, శోధన అవన్నీ కూడా తొలగిస్తాడు. ఆయన నీకు మార్గం తెరుస్తాడు. ప్రతి విషయంలో కూడా ముందుకు సాగడానికి నీ చేపట్టుకుని నడిపిస్తాడు. నువ్వేది చేయలేకపోతున్నావో దాన్ని నీ దగ్గరుండి నీ చేత చేయిస్తాడు. ఆయన నీవు చేసే ప్రతి పనిలో నీకు పార్ట్నర్గా ఉంటాడు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పనులైనా ఏవైనప్పటికీ కూడా నువ్వు ఏది చేస్తున్నావో దానిలో నీకు సహాయకుడుగా, నీకు పార్ట్నర్గా ఉండి నడిపిస్తాడు. ఆయనతో నువ్వు కలిసి ఉంటే నీవన్నీ కూడా జయిస్తావు. పాపాన్ని జయించగలుగుతావు, శాపగ్రస్తమైన పరిస్థితులను జయించగలుగుతావు. ఆయన తోడుగా ఉంటే ఆర్థిక బంధకాలను జయించగలుగుతావు. ఆయన తోడుగా ఉంటే కుటుంబ సమస్యలను జయించగలుగుతావు. ఆయన తోడుగా ఉంటే నీ బిడ్డల యొక్క సమస్యలన్నీ కూడా విడిపించబడతాయి. నీ బిడ్డలు మంచి భవిష్యత్తు పొందుకుంటారు. నీ భారమంతా ఆయన మోస్తాడు, నువ్వు తేలికగా జీవిస్తావు. అటువంటి ఆశీర్వాదం ఇవ్వాలనే దేవుడు ఈరోజు ఆశించి నీతో మాట్లాడుతున్నారు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలవారు ఇలాగా ఆశీర్వదించబడతారని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆయన రాజ్యమున నీతిని మొదట వెతకండి, మీకు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తాడు. నీ కష్టము వేరొకళ్ళు అనుభవించరు. నీ కష్టమును నీవు, నీ భార్య, నీ పిల్లలు అనుభవిస్తారు. నీ బలము దేవుని కొరకు ఉపయోగిస్తావు, నీ ధనము దేవుని కొరకు ఉపయోగిస్తావు. దేవుడు నీకు అనుగ్రహించిన ప్రతి వనరు, ప్రతి ఇవి కూడా ఆయన కొరకు ఉపయోగిస్తావు. ఎందుకంటే అంతటి సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు ఆయనపై ఆధారపడిన వారికి. కాబట్టి ఈరోజు ఆయనను ఆహ్వానించుకుందాం మన జీవితాల్లోకి. ఆయనను ఆహ్వానించుకుందాం మన పరిస్థితులన్నిటిలోకి. ఆయనకు చోటిద్దాం మన జీవితాల్లో.
ఆయన పని చేయడానికి అవకాశం ఇద్దాం. ఆయన పనులు మన జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తాయి. కాబట్టి ఈరోజు అందరం కూడా ఒక్క నిమిషం ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి తండ్రి, మే నెలంతా మాకు సహాయకుడు నడిపించారు. జూన్ నెలలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ ఆదివారం మాతో మాట్లాడారు. మీరిచ్చిన మాటను బట్టి వందనాలు. మీరిచ్చిన నూతన నెలలను బట్టి వందనాలు. మీరిచ్చిన సమస్త ఈవులను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. భయపడద్దు, నీకు మేలు కలుగుతుంది. నీవు ధన్యుడు అని సెలవిచ్చావు తండ్రి. ఎంతమంది విశ్వసించారు ఈ వాగ్దానాన్ని? ఎంతమంది వారి జీవితాల్లో నెరవేర్చమని అడుగుతున్నారు? ఎంతమంది వారి పాపపు జీవితాన్ని ఒప్పుకుంటూ ఉన్నారు? ఎంతమంది పరిశుద్ధత కొరకు వేడుకుంటూ ఉన్నారు? ఎంతమంది నీ మార్గంలో నడవడానికి నిర్ణయం తీసుకుంటున్నారో? హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. నిజంగా మొరపెట్టే వరకు సమీపంగా ఉంటున్న సెలవిచ్చిన దేవా, నిజంగా మొరపెడుతున్న ప్రతి బిడ్డను మీరు అభిషేకించండి. ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్పును చూడాలయ్యా. ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి తండ్రి. ప్రస్తుతం వారి జీవితం ఏ విధంగా ఉన్నా ఈ వాగ్దానం నా జీవితంలో ఎలా నెరవేరుతుంది అన్నట్లుగా వారి పరిస్థితులన్నీ వారి జీవితంలో చీకటిగా ఉన్నా, అంధకారంగా ఉన్నా, వాటన్నిటిని కూడా మార్చివేసి ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి అయ్యా. దేనికి వారి సంపాదన వ్యర్థమైపోకూడదు తండ్రి. వ్యర్థమయ్యే ప్రతి పరిస్థితిని మీరు కొట్టువేసి వారి కష్టార్జితం మీరు ఆశీర్వదిస్తున్నారని నమ్ముతున్నాను. అదేవిధంగా తండ్రి, అనేక మంది బిడ్డలు సమస్యల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని కొన్ని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారి సమస్య, శోధన ఎంత పెద్దదైనా ప్రతి విధమైన సమస్యను మీరు విడిపించడానికి సమర్థుడు కాబట్టి నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రతి ఒక్కరిని. పరమ వైద్యుడా, నీ దగ్గరకు తీసుకొస్తున్న ప్రతి ఒక్కరిని ఆత్మీయ స్వస్థత దయచేయండి, మానసిక స్వస్థత దయచేయండి, శారీరక రుగ్మతలను స్వస్థత దయచేయండి, ఆర్థికపరమైన విషయాల్లో స్వస్థపరచండి. ఇక ప్రతి విషయంలో కూడా స్వస్థపరచండి. వారు దేని కొరకు ఆశిస్తున్నారో ప్రతి దానిలో కూడా విజయం దయచేయండి. అనేక సంవత్సరాలుగా గర్భఫలం కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డ గర్భము తెరవండి తండ్రి. ముట్టండి, నేను అద్భుతం చేయండి అయ్యా. అనేక సంవత్సరాలుగా వివాహాల కొరకు ఎదురు చూసిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి తండ్రి. ఆశ్చర్యకరంగా జరిగించండి. అనేక సంవత్సరాలుగా ఉద్యోగం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతకరంగా ఉద్యోగాలు మీరు సమకూర్చండి. అనేక సంవత్సరాలుగా కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి. వారు అనుకోని నీ మార్గంలో రక్షణ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, గర్భంతోని బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారిని కూడా నేను గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు వేసే ప్రతి అడుగులో మీ సహాయం దయచేసి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ నూతన నెలలో ప్రవేశిస్తూ ఏ విధంగా ఉంటుందో ఈ నెలంతా, ఈ భారం ఏ విధంగా తొలగుతుందని భయపడుతున్నారా? దేవుడు ఈరోజు వాగ్దానం చేశారు. మీ యొక్క భారం అంతా భరిస్తారు. మీ ప్రతి విషయంలో కూడా దేవుడు మీకు తోడని మిమ్మల్ని నడిపిస్తాడు. ఈ వాగ్దానం నా కొరకే అని రామని చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించడం కాక. గాడ్ బ్లెస్ యూ.